పార్టీ ఫిరాయింపులపై స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 36 మంది ఎమ్మెల్యేలను కేసీఆర్ పార్టీలో చేర్చుకున్నారని, అందులో 2 మంత్రులను కూడా చేశారన్నారు. ఆ 36 మందిలో ఎవరూ కూడా పదవికి రాజీనామా చేయలేదని, స్పీకర్ అనర్హత వేటు వేయలేదన్నారు. ఆనాడు ఇతర పార్టీల నుంచి బీఆర్ఎస్లోకి చేరిన ఎమ్మెల్యేలను ఎందుకు రాజీనామా చేయించలేదని కేసీఆర్ను సూటిగా కడియం ప్రశ్నించారు. ఇటు స్పీకర్ నోటీసులపై ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్పందించారు. బీఆర్ఎస్ పార్టీ నుంచే స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యేగా గెలిచానని, 15 ఏళ్లుగా వెనకబడిన స్టేషన్ గన్పూర్ అభివృద్ధికి ఒక అవకాశం ఇవ్వమని అడిగితే ప్రజలు తనను నమ్మి గెలిపించారని తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం ఏడాదిన్నరగా కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నానంటూ కడియం శ్రీహరి స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఏ నియోజకవర్గానికి ఇవ్వని నిధులు స్టేషన్ గన్పూర్కు కేటాయించారని, ఏడాదిన్నరలో 10,027 కోట్లు ఇచ్చారని తెలిపారు. తనపై కొంతమంది చాలా చౌకబారు విమర్శలు చేస్తున్నారన్నారు. నిజ జీవితంలో సభ్యతా సంస్కారం లేని నాయకులే ఇలాంటి విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దిగజారుడు మాటలు, విమర్శలతో రాజకీయాలను భ్రష్టు పట్టిస్తున్నారని మండిపడ్డారు. రాజకీయాల్లో వ్యక్తిగత దోషణలు పనికిరావని చురకలంటించారు. పార్టీ ఫిరాయింపులపై వివరణ ఇవ్వాలంటూ స్పీకర్ ఇచ్చిన నోటీస్ రిప్లై ఇవ్వడానికి ఈ నెల చివరి వరకు గడువు ఉందన్నారు. అప్పట్లోగా స్పీకర్కు సమాధానమిస్తారని తెలిపారు. నేను ఏ పార్టీలో ఉన్నానో స్పీకర్ తెలుస్తారని తెలిపారు. మళ్ళీ నియోజకవర్గానికి నష్టం జరిగే పరిస్థితి వచ్చింది, అన్యాయం జరిగే పరిస్థితి వచ్చింది. ఎన్నికల సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధి పైన, ప్రజల సంక్షేమం పైన నేను ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేనేమోననే ఒక అనుమానం కూడా నాకు కలిగింది. ఆ పరిస్థితులలో రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేయడం ద్వారా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు, ప్రజలకిచ్చిన మాటలు నిలబెట్టుకోవచ్చు. గత 15 సంవత్సరాలుగా జరిగిన నష్టాన్ని కొంతైనా మనము రెక్టిఫై చేయడానికి అవకాశం ఉంటుందని ఆలోచించి నేను దాదాపుగా సంవత్సరంన్నర నుండి కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాను. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు నా పట్ల ఉన్న గౌరవంతో, స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం ప్రజలపైన ఉన్న ప్రేమతో అడిగిందే తడువుగా అనేక అభివృద్ధి కార్యక్రమాలకు మంజూరు ఇవ్వడం జరిగింది. తను భ్రష్టు పట్టించే ప్రయత్నం జరుగుతున్నది. ఇది మా జిల్లాలో ఉన్న మా మీడియా మిత్రులందరూ కూడా గమనించాలని చెప్పి నేను కోరుతున్నాను. నాకు కూడా చాలా మాటలు వచ్చు, నాకు కూడా చాలా బూతులు వచ్చు. ఎందుకంటే నేను పుట్టి పెరిగింది అక్కనేనైతిని. నేను గదే పల్లెటూరులో పుడితిని, గదే గుడిసెలలో పుడితిని, గవే మాటలు ఇంటిని చిన్నప్పటిని. కాకపోతే తర్వాత కాలంలో ఇంత చదువుకొని కొంతమంది మీలాంటి మేధావులతోని కలిసి తిరిగి కాస్తో కూస్తో జ్ఞానాన్ని సంపాదించుకొని సభ్యతను నేర్చుకున్నా కాబట్టి కొన్ని మాట్లాడాలంటే ఇబ్బెట్టిగా అనిపిస్తుంది, సిగ్గు అనిపిస్తుంది నాకే. వాళ్ళు మాట్లాడిన మాటలు ఉచ్చరించడానికి కూడా నాకే సిగ్గు అనిపిస్తాను. అది వాళ్ళ విజ్ఞతకు వదిలేస్తున్నా నేను. బాధ ఎక్కడైతుంది అంటే 15 సంవత్సరాలు ప్రజలు అవకాశం ఇస్తే, ఎమ్మెల్యేగా గెలిపిస్తే 15 సంవత్సరాలు నియోజకవర్గాన్ని పట్టించుకోకుండా, అభివృద్ధి పైన ఒక ప్రణాళిక లేకుండా, సంక్షేమం గురించి ఆలోచన చేయకుండా, రాజకీయం అంటే అవినీతి అక్రమాలనే విధంగా నిర్వచనం చెప్పి, బీఫామ్లు అమ్ముకొని, దళిత బంధు అమ్ముకొని, తన చిల్లర చేసిన ద్వారా, చిలిపి చేసిన ద్వారా నియోజకవర్గానికి చెడ్డ పేరు తెచ్చిన వ్యక్తి కుసంస్కారి లెక్క మాట్లాడుతూ ఉంటే సమాధానం చెప్పాలంటే కూడా బాధ అనిపిస్తున్నది. రాజకీయ విధానాలపైన సమాధానం చెప్తాం. ఎస్, ఈ వర్క్ నువ్వు తెచ్చినావనో ఇది తేలేదు, నువ్వు తప్పు మాట్లాడుతున్నావు అంటే సమాధానం చెప్తావు. లేదు, నువ్వు ఈ హామీ ఇచ్చినావు, నువ్వు ఈ హామీని నిలబెట్టుకోలేదు అని అంటే దానికి మనం సమాధానం చెప్తాం. అలా కాకుండా ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. ఇది రాజకీయాలకు మంచిది కాదు. వ్యక్తిగత దూషణలు రాజకీయాలలో పనికి రావు. దయచేసి గమనించాలి. విధానపరమైన విషయాలపైన రాజకీయంగా ప్రజల్లోకి వెళ్దాం, కొట్లాడదాం. ప్రజలు ఎవరు మంచివారో వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఆల్రెడీ డిసైడ్ చేసిండ్రు వాళ్ళు, కానీ వీళ్ళకి అర్థమైతలేదు. అటు ప్రజల చేత తిరస్కరించబడి, ఇటు పార్టీల చేత తిరస్కరించబడి, ఢిల్లీ దొరకపోయి అందరి ఇళ్ల చుట్టూ దొరికి వాళ్ళ కాళ్ళు మొక్కినా వాళ్ళు చేసుకోవడానికి ఇష్టపడిన నాయకత్వం నీది. అది మర్చిపోయి సిగ్గు లేకుండా నువ్వు మాట్లాడుతూ వేరే వాడికి సిగ్గు లేదన్నట్టుగా ఇంకేదో భాష మాట్లాడితే ప్రజలు ఇవన్నీ అర్థం చేసుకోగలుగుతారు. ఎంత విచిత్రం అంటే, నాకు తెలిసి ఎవరైనా ఒక పార్టీలో చేరుతాము అంటే
ఆహ్వానిస్తారు జనరల్గా. ఎవరైనా ఒక పార్టీలో చేరుతామంటే ఆహ్వానిస్తారు, లేదా మనం మంచి వాళ్ళమైతే వాళ్ళే స్వయంగా పిలిచి మీరు రావాలే, మీ అనుభవం మాకు అవసరం అని అంటారు. కానీ ఈ పెద్ద మనిషి ఢిల్లీకి పోయి కాంగ్రెస్ పార్టీ పెద్దల చుట్టూ తిరుగుతూ ఉంటే ఇక్కడున్న కాంగ్రెస్ పార్టీ మహిళలు మేళారం పోయి సమ్మక్క సారల మొక్కులు చెల్లించుకున్నారు. ఈ దుర్మార్గుడు మా పార్టీలోకి రాకుండా చూడు తల్లి అని మేళారంలో మొక్కుకున్నారు. అవు గది మన గొప్పతనం, గది మన పరిస్థితి. వీటన్నిటిని మర్చిపోయి మాట్లాడుకోవడం కరెక్ట్ కాదు. ఆ 36 మందిలో ఏ ఒక్కరు కూడా రాజీనామా చేయలేదు. ఆ 36 మందిలో ఏ ఒక్కరు కూడా డిస్క్వాలిఫై కాలేదు. కానీ ఈరోజు ఆనాడు రాజకీయ వ్యవస్థనంతా సర్వనాశనం చేసి భ్రష్టు పట్టించిన కేసీఆర్ గారు ఈరోజు ఫామ్ హౌస్కు పరిమితం అవుతున్నాడు. నేను అడుగుతున్న కేసీఆర్ గారిని, అసలు మీరు చెప్పండి కేసీఆర్ గారు, ఆనాడు మీరు పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించి చేర్చుకున్న వాళ్ళందరితో ఎందుకు రాజీనామా చేయించలేదు? తీర్పు వచ్చింది. ఆ స్పీకర్ గారిని 3 మాసాల లోపల నిర్ణయం తీసుకోమని చెప్పారు. ఇట్స్ నాట్ డైరెక్షన్. వారు ఏమన్నారు? స్పీకర్ గారు 3 మాసాల లోపల ఈ పిటిషన్లను డిస్పోజ్ చేయాలి, నిర్ణయం తీసుకోవాలన్నారు. స్పీకర్ గారు మా అందరికి కూడా నోటీసులు ఇచ్చారు. నాకు ఆ నోటీస్కు రిప్లై ఇవ్వడానికి నాకు ఇంకా టైం ఉన్నది. వారు ఒక్కొక్క ఎమ్మెల్యేకి ఒక రకమైన టైం ఇచ్చారు. వారు ఆ టైం లోపల తప్పకుండా నేను నా రిప్లై ఇస్తాను. కాకపోతే ఏంటి అంటే, మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు ఫిరాయింపులను ప్రోత్సహించినప్పుడు ఒక రకమైన విధానం, ఇప్పుడు ఇంకొక రకమైన విధానం అనే విధంగా మీరు మాట్లాడుతున్నారు. పార్టీ విధానాలు ఎప్పటికీ ఒకే రకంగా ఉండాలి, ఉంటే మంచిది అనేది నా అభిప్రాయం. స్పీకర్ గారి నిర్ణయానికి కట్టుబడి నా భవిష్యత్ ప్రణాళిక ఉంటుంది.